హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి రీల్స్. ఈరోజు నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అవన్నీ ఆయిల్లో బాగా వేగినాక ఇప్పుడు నాటుకోడి పీసెస్ దాంట్లో వేసి బాగా కలపండి. ఇప్పుడు కారం, ఉప్పు తగినంత దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేయండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక బాయిల్ వాటర్ దాంట్లో వేయండి. బాయిల్ వాటర్ ముందే చేసి పెట్టి ఇప్పుడు అది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ దీంట్లో పోయండి. సో దట్ మీరు కోల్డ్ వాటర్ పోసినప్పుడు గ్రేవీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇలా బాయిల్ వాటర్ వేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సేమ్ టెంపరేచర్. తర్వాత ఒక మిక్సర్లో కాజు, బాదాం, కోకోనట్ పౌడర్ వేసి బాగా దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ లాగా చేసిన తర్వాత అది మన కర్రీకి యాడ్ చేయండి. దాంతోపాటు కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక 25 minutes స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికే వరకు దాన్ని ఉంచండి. ఇప్పుడు మన నాటుకోడి కూర రెడీ. ఆఫ్టర్ 25-30 minutes దానిపైన కొరియాండర్ వేసుకొని స్టవ్ మీద నుంచి తీసేసేయండి.